దీంట్లో నూనె మాత్రం కొద్దిగా వేసుకో, మరీ ఎక్కువ అక్కర్లా. మంట బాగా తగ్గించు. ఈ చింత చిగురు పొడిలో విశేషం ఏంటంటే ఏ ఐటెంకి ఆ ఐటెం సెపరేట్గా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఈ ప్లేట్ ఆ పక్కన పెట్టుకో. ఇలా కూర్చొని చేయిస్తుంటే అంత ఆనందంగా ఉంటుంది నిజంగా. చంపుతా లే. చింత చిగురులో పులుపు తక్కువ ఉంటుంది కనుక చింత పండు కూడా వేస్తాం. వేయించు దాంట్లో కొంచెం వేగిన తర్వాత తీసి ఆ ప్లేట్లో వేసేయి. వేసావా? వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఇప్పుడు ఈ మినపప్పు కూడా దాంట్లో వేసేయచ్చు. మిరపకాయలు, మెంతులు, ఓకే, వెరీ గుడ్. మంట తక్కువ పెట్టా, ఎందుకంటే ఇది మాడిపోకూడదు. చాలా తొందరగా మాడిపోతుంది. చింత చిగురు, ఇది చింత ఆకు కాదు. బాగా ముదిరితే ఆకు అంటారు, లేతగా ఉన్నప్పుడు ఏమంటారు? చిగురు అంటారు. అది కలుపు. ముందు కాస్త కరివేపాకు కూడా వేద్దాం దాంట్లో. ఇదంతా మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసావనుకో ఏమవుతుంది? ఇది చింత పొడి అవుతుంది, పొడి అయిపోతుంది. అది అంటే కంప్లీట్ గా డ్రై అయిపోతుంది అన్నమాట. ఓకే, వేసే దాంట్లో కింద పోయకు. అది ఇది కూడా దాంట్లో వేసే. ఇంగువ. ఇప్పుడు అసలైన ముఖ్యమైన పదార్థం ఏమిటి? ఉప్పు. ఉప్పు తీసుకోండి. ఎంత జ్ఞాపకం ఉంది రండి. మరి అబ్బో మీరు వేస్తారా? నీతోటి వేయిస్తాను నేను. వేయను. 1 2 3 ఇంకోటి 4. దీన్ని ఏం చేయాలి తమరు? చెప్తా. అదే నేనా బాబాయ్ నువ్వా? అంటే నిజానికి ఎప్పటికైనా నేనుగా ప్రమోషన్ తీసుకోవాల్సింది అని చొరవ తీసుకున్నాను. ఓకే బాబాయ్, అలా కానీ బాబాయ్. ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ పెట్టుకుని తీసుకొని వచ్చేస్తా. ఓకే, ఎందుకు ఇంత ఆలస్యం చేసావు? 2 వేలతో చిటిక వేస్తే పొడి కావాల్సిన దాన్ని చింత చిగురు పొడి చేయడానికి ఎంతో ఆలస్యమా? నీ వచ్చే లోపుగానే మేము అదిగో చూడు వరల పిండితో వడియాలు చేసాము, వరలు కూడా చేసాము. అర్థమైందా? మాకు ఆకలి అవుతుంది. నీ ఎంతవరకు రాలేదేమి? ఎవరిని చేసింది? అరే బాబాయ్ ఏంటా సాంఘికం? మాకు ఆకలిస్తుంది బ్రదర్, వడ్డించండి. రండి, మేము తినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం చిటికెడు పొడి నాలుగు మీద వేసుకుని సంతృప్తి పడుతుంది. కానీ రండి, ఏం తగ్గలేదు బాబాయ్. తీసుకురా. తీసుకొస్తున్నా. మేము కాల్లో తీతం. తెల్లవారుజామునే మాకు కోడి తినే అలవాటు ఉంది. అటువంటి వాళ్ళం మీకోసం కేవలం శాకాహారులుగా మారాం. మీకు శాకాహారం వంట నేర్పిస్తున్నాం. తీసుకురండి బ్రదర్. అది వచ్చి